మన ప్రభువును, రక్షకుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైనటువంటి నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యము మత్తయి సువార్త 13వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుకుందాం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. మరొకసారి చదువుకుందాం. మత్తయి సువార్త 13వ అధ్యాయం 16వ వచనం. అయితే మీ కన్నులు చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. దేవునికి మహిమ కలుగునుగాక. క్రీస్తునందు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి దేవుని మాటలను గనుక మనం చూస్తే, ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, చూచుచున్న మీ కన్నులు ధన్యములు, వినుచున్న మీ చెవులు ధన్యములని ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ మాటను చెప్పడానికి కారణం ఏమిటంటే 15వ వచనంలో ఉంది ఈ మాట. అది ప్రవచనం, అది యెషయా గ్రంథంలో ఉంటుంది. 15వ వచనంలో ఏం రాయబడి ఉంది అంటే, ఈ ప్రజలు కనులారా చూచి చెవులార విని హృదయముతో గ్రహించి మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు కనుక మీరు వినుమట్టుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకొనరు అని యెషయా చెప్పిన ప్రవచనము అనేటువంటి విషయాన్ని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ప్రియులారా, ప్రవచనము అలా ఉంది, కానీ ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే, మీ కన్నులు ధన్యములు, మీ చెవులు ధన్యములు. ఇశ్రాయేలు ప్రజలను గురించి అంటున్నాడు, వారు వినటానికి వింటారు కానీ గ్రహించరు. కానీ యేసు ప్రభువుని చూచిన వారితో, యేసు ప్రభువుని మాటలు వినిన వారితో ప్రభు అంటున్న మాట, మీ కన్నులు ధన్యములు, మీ చెవులు ధన్యములు. ప్రియులారా, దేవుడు మనకు 2 కన్నులు, 2 చెవులు ప్రభు ఇచ్చాడు. ఈ కన్నుల ద్వారా, ఈ చెవుల ద్వారా దేవుడు ఒక ఉద్దేశపూర్వకంగా, దేవుడు ఒక ప్రణాళిక పూర్వకంగా మనకు వీటిని అనుగ్రహించాడు. కన్నులతో మనము దేవుని వాక్యాన్ని చదవాలి, చెవులతో దేవుని వాక్యాన్ని వినాలి, నోటితో దేవుని వాక్యమును గురించి దైవ సంబంధంగా మనం మాట్లాడాలి. ఈరోజు దేవుడు మనకు కలగచేసినటువంటి ఈ చెవుల విషయంలోను, ఈ కనుల విషయంలోను మనము ఎన్నో వాటికి వీటిని ఉపయోగిస్తూ ఉన్నాం. అంటే మనకు ప్రయోజనకరమైనటువంటి వాటి కొరకు ఉపయోగిస్తే పర్వాలేదు, కానీ ప్రయోజనము కాని వాటి కొరకు ఉపయోగిస్తున్నాం ఈ రోజున. కనుక ప్రియులారా, మన చెవులు ధన్యంగా మారాలంటే, మన కన్నులు ధన్యంగా మారాలంటే మనము యేసయ్య మాటలు వినాలి, దేవుని వాక్యాన్ని మనం చూడాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో అంటాడు, చెవిగలవాడు సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట వినుగాక. అంటే చెవులు లేరా? చెవులు ఉన్నాయి, కానీ ఎటువంటి చెవులు? దేవుని వాక్యమును విని అర్థం చేసుకోగలిగిన చెవులు. చెవిగలవాడు అంటే చెవి లేనివాడంటూ ఎవరుండరు దాదాపుగా. ఏమండి, చెవిటి వారికంటే వినపడదు అనుకోండి, కానీ అక్కడ ప్రభు మాట్లాడుతున్న మాట అది కాదు.
చెవిగలవాడు అంటే ఆత్మ సంబంధమైనటువంటి చెవిగలవాడు. ఆత్మ సంబంధమైనటువంటి చెవులు కలిగిన వ్యక్తి వినగలుగుతాడు. అంటే అర్థం చేసుకోగలుగుతాడు. ఏవండి? కనుక మన యొక్క కన్నులు మీరు బైబిల్‌లో చూడండి, చాలా చోట్ల కొన్ని శరీర సంబంధంగా ఉండేటువంటి కన్నుల ద్వారా దేవుని కార్యాలను చూడలేకపోయారు. కానీ దేవుడు వారి కన్నులు తెరిచిన తర్వాత వారు దేవుడు చేసే కార్యాలను చూడగలిగారు. అంటే మన చెవులు కానీ, మన కళ్ళు కానీ దైవ సంబంధమైనవిగా, దేవుని సంబంధమైనవిగా, దేవుని యొక్క విషయాల కొరకైనటువంటివిగా ఉండగలుగునట్లుగా మనం పాటుపడాలి. ప్రియులారా, చూచిన దాన్ని బట్టే కదా! చూచిన దాన్ని బట్టి అవ మోసపరచబడ్డది. వినదానిని బట్టి అవ మోసపరచబడ్డది. ఈ రోజున మన జీవితాలలో కూడా చూచిన దాన్ని బట్టి మోసపరచబడతా ఉన్నాం. వినిన దానిని బట్టి మోసపరచబడతా ఉన్నాం. కానీ అంటే చూడవలసిన దానిని చూడకుండా, వినవలసిన దానిని వినకుండా, చూడకూడని వాటిని చూస్తూ, వినకూడని వాటిని వింటూ ఏం చేయబడుతున్నామంటే మోసపరచబడుతున్నాము. ఏదెను తోటలో ఏ విధంగానైతే అవ్వ మోసపరచబడ్డదో, సూచింది, ఆశించింది, తీసుకున్నది. విన్నది, ఆశించింది, తీసుకున్నది. అంటే చూడడం, వినడం బట్టి. అందుకనే భక్తుడు ఏమంటాడంటే ఎక్కువ వినాలట, తక్కువ మాట్లాడాలి. అంటే వినడం అంటే ఏం వినాలి? అనవసరమైన వాటివి కాదు, మంచి వాటిని, ఉపయోగపడేటువంటి వాటిని. వినిన దాని వలన ఎక్కువ నష్టం లేదు కానీ చూచిన దాని వలన నష్టం కలుగుతుంది. ఏమండి? విన్నది మర్చిపోయేటటువంటి వారిగా మనం ఉండాలి. అంటే లోక సంబంధమైనటువంటివి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, చూచే మన కన్నులు ధన్యములు, వినేటువంటి మన చెవులు ధన్యములు. అటువంటి కృపా భాగ్యమును ప్రభు మనకు దయచేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, వందనాలు. విన్న వాక్యాన్ని మా వినికిడిలో దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చండి. ఎంతమంది ఎవరైతే ఎలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్నారో వారి జీవితాలలో మీ ఘనమైన కార్యాలు జరిగించి ఘననామమునకు మహిమను తెచ్చుకోమని వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ యేసు ఉన్నతమైన నామములో ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్.